హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైం. సో మా దగ్గర అయితే ఇండియా ఈ పొలాలు, ఈ మామిడి తోటలు చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా. సో ఇది అంతా కూడా మా స్కూల్లో బ్యాక్ సైడ్. మీకు ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో వేశాను, అది నేను లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. సో అక్కడే, కాకపోతే ఈసారి మటుకు కాయలు కొంచెం మంచిగా పెద్ద సైజులో వచ్చాయని నేను మళ్ళీ వీడియో వేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయంటే, ఈ కాయ కూడా ఒకటి తెంపుకొని తిన్నాము, కొబ్బరిలాగా అంత టేస్ట్గా, మంచిగా తీయగా పుల్లగా కాకుండా మరీ తీపి అయితే లేదు, మంచి టేస్ట్ అయితే ఉండే. ఆ రోజు అయితే కాయలు ఒకటి రెండు అయితే కట్ చేసుకొని అప్పటికప్పుడు అయితే అక్కడ తినేసాము. సో కొంచెం అలా మేము ముగ్గురము అయితే ఇక్కడ ఈ తోటలలో ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకొక టీచర్ వచ్చేసి తను వీడియో తీస్తున్నది. ఈ మామిడికాయలు అయితే మంచి పెద్ద సైజులో ఒక కట్ చేసినామంటే ఒక నలుగురు తినొచ్చు, అంత బాగున్నది. అది ఆ రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మాకు స్కూల్ ఉండే, పిల్లలు లేరు, అయిపోయినాయి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే వర్క్ మాకు ఇస్తారో ఆ వర్క్ చేసేసిన తర్వాత అలా వెనుకకు వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు. యాక్చువల్గా నేను పుట్టిందంతా కూడా సిటీలో, ఇట్లా గ్రీనరీ చూసినాను అని అంటే ఇంకా నాకు చాలా ప్రాణం వచ్చేస్తుంది. అప్పటికి మా సార్ వాళ్ళు చెప్పారు, టీచర్ కొంచెం జాగ్రత్త, లోపల అవి ఇవి ఉంటాయి చూడండి అంటే, ఇంకా అవి ఇవి అంటే ఏంటో మీకు తెలుసు కదా, తోటలలో ఏముంటాయో అని చెప్పారు. ఇంకా మేము ముగ్గురం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. సో మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా అవన్నీ ఏం దగ్గరికి అయితే రావు కదా. అందులో మంచి ఎండ టైంలో వెళ్ళినాం, ఎండాకాలంలో మే మంత్లో వెళ్ళినాం, మే కాదు ఏప్రిల్ లాస్ట్లో వెళ్ళినాం. ఇది చూడండి, చిన్న కాయ, అదుకోండి, పట్టగానే ఊడిపోయింది. నాకు ఒక్కసారి ఇదైపోయింది. యాక్చువల్గా నేను ఏ కాయ కూడా నా సొంతంగా నేను తెంపను. మా మేడం వాళ్ళు చెప్తే వాళ్ళ ఆయమ్మలు తెంపిస్తేనే తీసుకుంటాం, కానీ నేనైతే ఎప్పుడు చెట్టు మీద వీడియోకి తప్పించి నేనైతే సొంతంగా తెంపను. సో ఎవరం కూడా తెంపం మేము. ఇంకా అలా అది వచ్చేసింది. యాక్చువల్గా అది ఇంకా రైప్ అయిపోయినట్టు అనుకుంటా, వచ్చేసిందంటే అక్కడే దాన్ని వదిలేశాను. ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ కూడా రకరకాల పేర్లన్నీ వేరేగా ఉన్నాయి. కరెక్ట్గా అయితే నాకు పేర్లన్నీ తెలియదు, ఉన్నాయి కదా, పచ్చడికాయ, రసాలు అని, ఇంకా నాకు తెలియదు, పేర్లు అయితే తెలియదులేండి, ఎందుకు తప్పు పలుకుతే మళ్ళీ అదొక పెద్ద బాధ. అలా ఇంకా చెట్లు చూసేసుకొని, ఇది కూడా పర్పుల్గా ఉన్నది చూడండి, పైనంతా ఒకలాంటి మంచి పింకిష్గా రసాలు అంటాయి ఇవి కూడా చాలా బాగుండే టేస్ట్, సూపర్, అన్నీ కూడా సూపర్ టేస్ట్. మా మేడం ఇస్తారు మాకు తినడానికి, ఇచ్చినప్పుడే మేము తింటాం అన్నట్టు. సో అట్లా ఇంకా ఇవన్నీ కూడా చిన్న చెట్టుకి చూడండి ఎన్నెన్ని కాయలు ఉన్నాయి. చిన్న చెట్టే యాక్చువల్గా, వీడియోలో చూస్తే ఎంతో పెద్దగా అనిపిస్తుంది. మళ్ళీ ఇవన్నీ డిఫరెంట్ చెట్లు, ఒక దగ్గర కాదు, మీకు చూస్తుంటే అన్నీ ఒకే దగ్గర ఏమో అనిపిస్తుంది, కానీ ఇవన్నీ వేరే చెట్లు. ఇది ఒక రకం చెట్టు, ఇదొక పండు, దీని పేరు కూడా ఏం పండు, కానీ ఇదొక రకం పండు అన్నట్టు. ఇలా ఆ దినం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. ఇంకా అక్కడ వెనకాల కూరగాయల చెట్లు కూడా ఉన్నాయి చూడండి, వంకాయలు ఎన్ని వచ్చాయో, దొండకాయలు కూడా వచ్చాయి. సో ఇది మేము ఆ రోజు అందరం టీచర్స్ మీటింగ్కి తీసుకుపోయాం అన్నట్టు. అది సో ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.